ఎపిసోడ్ 3 హృదయ శుద్ధి పరీక్ష. విహాన్ వెలుగుతో నిండిన ద్వారం దాటిన క్షణం ప్రపంచం మళ్లీ మారిపోయింది. అతని చుట్టూ ఉన్న అరణ్యం మునుపటి కంటే ప్రశాంతంగా, గంభీరంగా అనిపించింది. గాలి సన్నగా వీచింది. చెట్లు నిశ్శబ్దంగా నిలిచాయి. అది ఒక ప్రత్యేక స్థలం, ఆలోచనలు వినిపించే స్థలం. అతని చేతిలో ఉన్న 2 రత్నాలు, ధైర్యరత్నం, జ్ఞానరత్నం, మెల్లగా ప్రకాశించాయి. కాంతి జీవి అతని పక్కన ప్రత్యక్షమైంది. ఇది చివరి పరీక్షకు ముందు దశ, అది మృదువుగా చెప్పింది. ఇక్కడ నీ హృదయం ఏమి ఎంచుకుంటుందో అదే మార్గం అవుతుంది. విహాన్ ముందుకు నడిచాడు. కొంత దూరం వెళ్లగానే అతను ఒక విస్తారమైన మైదానం చూశాడు. మైదానం మధ్యలో 3 వలయాలు నేలపై చెక్కబడ్డాయి. ప్రతి వలయం మధ్యలో ఒక దృశ్యం కనిపిస్తోంది. మొదటి వలయంలో బంగారు నిధులతో నిండిన గది. రెండవ వలయంలో ఒక మహాశక్తి రత్నం. మూడవ వలయంలో గాయపడిన చిన్న జంతువు సహాయం కోసం ఎదురుచూస్తోంది. గాలి మృదువుగా మారి ఒక స్వరం వినిపించింది. నీ ఎంపిక నీ స్వభావాన్ని చూపుతుంది. ఒకే మార్గం ముందుకు నడిపిస్తుంది. విహాన్ కొద్దిసేపు ఆలోచించాడు. నిధి, శక్తి లేదా సహాయం అవసరమైన జీవి. అతని హృదయం సందేహం లేకుండా నిర్ణయం తీసుకుంది. అతను 3వ వలయం వైపు నడిచాడు. అక్కడ ఒక చిన్న జింక నేలపై పడిపోయి ఉంది. దాని కాలి దగ్గర గాయం ఉంది. అది భయంతో విహాన్ వైపు చూసింది. విహాన్ మెల్లగా దగ్గరికి వెళ్ళాడు. భయపడకు, నేను సహాయం చేస్తాను అని మృదువుగా అన్నాడు. అతను తన చేతిని జింక దగ్గర ఉంచాడు. ఆ క్షణం అతని చేతిలోని రత్నాలు ప్రకాశించాయి. కాంతి జింక గాయాన్ని తాకింది. గాయం మెల్లగా మానిపోయింది. జింక లేచి నిలబడింది. అది కృతజ్ఞతతో అతని చుట్టూ తిరిగి అడవిలోకి పరుగెత్తింది. అప్పుడే 3 వలయాలు ఒకేసారి ప్రకాశించాయి. మైదానం మధ్యలో ఒక కొత్త చిహ్నం కనిపించింది, ప్రకాశించే హృదయం. కాంతి జీవి ఆనందంగా అన్నది, నువ్వు హృదయ శుద్ధి మార్గాన్ని ఎంచుకున్నావు. ఇదే నిజమైన పరీక్ష. విహాన్ ఆశ్చర్యపోయాడు. ఇది నిజంగా పరీక్షేనా? జీవి సమాధానమిచ్చింది. నిజమైన పరీక్షలు ఎప్పుడూ సులభంగా కనిపిస్తాయి. స్వార్థం లేకుండా చేసిన ఎంపికలే నిజమైన బలం. మైదానం మధ్యలో నేల కదిలింది. ఒక మార్గం నెమ్మదిగా పైకి లేచింది. మార్గం చివర ఒక భారీ వృక్షం కనిపించింది. ఆ వృక్షం మునుపెన్నడూ చూడని విధంగా ప్రకాశిస్తోంది. దాని కొమ్మలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వేర్లు నేలను కాంతితో నింపుతున్నాయి. విహాన్ నెమ్మదిగా వృక్షం వైపు నడిచాడు. వృక్షం తొక్కపై అక్షరాలు వెలిగాయి. ధైర్యం నీ అడుగులకు దిశ ఇచ్చింది. జ్ఞానం నీ ఆలోచనలకు వెలుగు ఇచ్చింది. హృదయం నీ యాత్రకు అర్థం ఇచ్చింది. విహాన్ గౌరవంతో నిలబడ్డాడు. అతనికి ఒక వెచ్చని శక్తి అనుభూతి కలిగింది. వృక్షం మధ్యలో ఒక చిన్న ద్వారం తెరుచుకుంది. అందులో 3 రత్నాలు ఒకటిగా కలిసే స్థానం ఉంది. కాంతి జీవి మెల్లగా చెప్పింది, ఇవి 3 వేర్వేరు గుణాలు కాదు. ఇవి ఒకే శక్తి యొక్క 3 రూపాలు. వాటిని కలిపితే అరణ్యం తన రహస్యాన్ని చూపిస్తుంది. విహాన్ తన చేతిలోని 2 రత్నాలను ఆ స్థానంలో ఉంచాడు. అప్పుడే అతని హృదయం దగ్గర ఒక వెచ్చని కాంతి పుట్టింది. 3వ రత్నం స్వయంగా రూపం దాల్చింది, హృదయ రత్నం. అతను దానిని కూడా వృక్షంలో ఉంచాడు. అన్ని రత్నాలు కలిసిన క్షణం అరణ్యం మొత్తం ప్రకాశించింది. ఆకాశం వెండి కాంతితో నిండిపోయింది. గాలి సంగీతంలా వినిపించింది. వృక్షం లోపలి నుంచి ఒక గంభీర స్వరం వినిపించింది. విహాన్, నువ్వు అరణ్యం పరీక్షలను పూర్తి చేశావు. ఇప్పుడు నిజాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. విహాన్ ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు. నిజం అంటే ఏమిటి? స్వరం మృదువుగా కొనసాగింది. ఈ అరణ్యం మాయ కాదు. ఇది ప్రతి ధైర్యవంతుడి హృదయంలో ఉన్న లోకం. ఇక్కడికి వచ్చేవారు తమలోని నిజాన్ని కనుగొంటారు. విహాన్ నిశ్శబ్దంగా వినాడు. నువ్వు నేర్చుకున్నది
భయం ఉన్నా ముందుకు వెళ్లడం ధైర్యం. సరైనదాన్ని తెలుసుకోవడం జ్ఞానం. ఇతరులను కాపాడడం హృదయ శుద్ధి. విహాన్ కళ్లలో వెలుగు మెరిసింది. అతనికి ఈ యాత్ర అర్థమవుతోంది. అరణ్యం మెల్లగా మారడం ప్రారంభించింది. చెట్లు మరింత ప్రకాశించాయి. ఆకాశంలో కొత్త మార్గాలు కనిపించాయి. కాంతి జీవి అతని పక్కన నిలబడి చెప్పింది, నీ యాత్ర ముగియలేదు. ఇది కేవలం మొదటి దశ. ఇప్పుడు నువ్వు అరణ్య సంరక్షకుడిగా ఎంపికయ్యావు. విహాన్ ఆశ్చర్యపోయాడు. నేనా? జీవి చిరునవ్వు చిందించింది. అవును. ఈ అరణ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు నువ్వు తిరిగి రావాలి. దూరంలో ఒక్కసారిగా ఆకాశం స్వల్పంగా చీకటిగా మారింది. వెలుగు తగ్గింది. విహాన్ ఆ దిశగా చూశాడు. అరణ్యం ఒక భాగం మసకబారుతోంది. అది ఏమిటి? అతను అడిగాడు. జీవి గంభీరంగా సమాధానమిచ్చింది. కొత్త ప్రమాదం. అరణ్య సమతుల్యతను భంగం చేసే శక్తి మేల్కొంటోంది. నీ నిజమైన యాత్ర ఇప్పుడు ప్రారంభమవుతుంది. విహాన్ లోతుగా ఊపిరి పీల్చాడు. భయం లేదు. కేవలం ధైర్యం మాత్రమే ఉంది. అతను గట్టిగా అన్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను. ఈ అరణ్యాన్ని కాపాడుతాను. వృక్షం ముందు ఒక కొత్త మార్గం తెరుచుకుంది. ఆ మార్గం దూరంలోని చీకటి వైపు తీసుకెళ్తోంది. విహాన్ ధైర్యంగా ముందుకు నడిచాడు. అతని యాత్ర ఇప్పుడు నిజమైన సాహసంగా మారింది.